హాయ్ అండి, నేను అభిలాష్ చిరగోని. చాలామంది హౌసింగ్ లోన్ తీసుకునేటప్పుడు నేను 1 year తీసుకుంటే నాతో డబల్ కట్టించుకుంటున్నాడు 20 yearsలో అని బ్యాంక్ కోడ్ నా రక్తం తాగుతున్నాడని సహజంగా బ్యాంకుని తిడుతుంటారు. అవునండి, బ్యాంకు మనకు 20 yearsలో దాదాపుగా మీరు డబలే పే చేస్తారు. కానీ మీరు ఆ డబల్ పే చేయడానికి మీకు 20 years పట్టింది. సహజంగా మీరు ఆలోచించండి, మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు లేదా ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు నాకు 12% రిటర్న్స్ రావాలి, ఇన్ఫ్లేషన్ బీట్ అవ్వాలి, 24% రిటర్న్స్ రావాలి, 5 సంవత్సరాల్లో డబల్ అవ్వాలని ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారు. మరి బ్యాంక్ చేసేది ఏమన్నారు? చారిటీయా? బ్యాంకు కూడా బిజినెసే కదండి చేసేది. సో ఇలా మనం బ్యాంకును తిట్టడం కంటే ఆల్టర్నేటివ్ మనకు ఉన్నటువంటి ఆప్షన్స్ని ఆలోచిద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇదే 20 years మీరు ₹1,00,00,000 నెక్స్ట్ 20 years తీసుకున్నారు అనుకుందాం. ₹1,00,00,000 0.1% అంటే ఒక ₹10,000 మీరు ఎస్ఐపి కూడా నెక్స్ట్ 20 years చేయండి. అమ్మో, 20 years ఎస్ఐపియా? అవునండి, 20 years మీరు హౌసింగ్ లోన్ కూడా కడుతున్నారు కదా. అదేవిధంగా డిసిప్లిన్గా మీరు నెక్స్ట్ 20 years ఎస్ఐపి చేస్తే మీకు 20 years కంప్లీట్ అయిన నాటికి మీ ఫండ్ వాల్యూ ఎస్ఐపిలో ₹1,52,00,000 ఉంటుంది. దాంట్లో మీరు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అనో లేకపోతే ఈ ట్యాక్స్ అనో ఆ ట్యాక్స్ అనో 10 లక్షలు పోయింది అనుకుందాం. నెట్ టు నెట్ మీ దగ్గర ₹1,42,00,000 ఉంటుందండి. మీరు ఇందాక బాధపడ్డారు కదా, ₹1,00,00,000 నేను వడ్డీ పే చేశానండి, అది ఇక్కడ వెల్త్ క్రియేషన్లో కాంపెన్సేట్ అవుతుంది. పైపెచ్చు మీ దగ్గర ఇంకొక ₹42,00,000 ఉంటుంది. సో ఈ విధంగా మీ సొంతింటి కల నెరవేరుస్తూనే మీరు డబ్బు కూడా సంపాదించుకోవచ్చు. సో హౌసింగ్ లోన్లో మీకు ఏమైనా సపోర్ట్ కావాలన్నా, మీకు ఏమైనా క్వైరీస్ ఉన్నా స్క్రీన్ పైన ఇస్తున్నటువంటి నా నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్కారం.